భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కురుస్తున్న వర్షాలపై ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అకాల వర్షాలు పడుతున్నాయి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భద్రాచలం గోదావరి ముంపు ప్రాంతాలను అధికారులు పరిశీలించామన్నారు. ఇక వర్షాల కారణంగా అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇక ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణలో కలిసే విధంగా ఇద్దరూ కలిసి జోడెద్దుల్లాగా పనిచేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో రివ్యూ చేసి ఈ పాత జిల్లాలో కొత్త జిల్లా కొత్తగూడెంలో ఎక్కడెక్కడ గండులు పడినాయో, చెరువులు ఎక్కడెక్కడ తెగిపోయినాయో వీటన్నిటికీ కూడా వాళ్ళు పరిష్కరించి, అదే విధంగా ఇరిగేషన్ టీం కానివ్వండి, ఆర్ఎన్బి టీం కానీ, పంచాయతీరాజ్ టీం కానీ ఇవన్నీ కూడా ఆఫీసర్లకు పంపడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అపరితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎనీ టైం ఏదైనా కావాలంటే మీరు ఫైర్ స్టేషన్ కూడా తీసుకోవచ్చని చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా మనం అలర్ట్ గానే ఉండాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా భద్రాచలంలో ఆ రోజుల్లో కూడా వర్షాలు బాగా వచ్చి ఎక్కడిదెక్కడ కొట్టుకుపోయిన సందర్భాలు ఎన్నో. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా మేము తప్పకుండా చేస్తాం. ఇందా కూడా ఆర్ఎన్బి టెక్నికల్ వస్తే వెంకటాపూర్, వాజేడు అవన్నీ కూడా వెళ్ళి రావడం ఎమ్మెల్యే గారు, అదే విధంగా వాళ్ళు కూడా రాత్రి ఒప్పుకున్నారు. తప్పకుండా ఇంకో 40 కిలోమీటర్ రోడ్డు పెట్టాలి. ఈ 10 కిలోమీటర్ మధ్యలో ఉన్నది కూడా 5 గ్రామ పంచాయతీలు తీసుకొచ్చినాక అది కూడా మేము చేసేస్తాం. ఇంతకు ముందు కరకట్ట అనేది 100% దానికి కట్టవలసిన అవసరం. ఎప్పటికైనా మన భద్రాచలం